వనపర్తి జిల్లా గోపాల్పేట విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ రైతు నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా ఏఈ నర్బ హర్షవర్ధన్ రెడ్డిని పట్టుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ గురించి ఏఈ 40,000 లంచం డిమాండ్ చేశాడన్నారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలన్నారు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ. వనపర్తి జిల్లా గోపాలపేట విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ రైతు నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా ఏఈ నర్బ హర్షవర్ధన్ రెడ్డిని పట్టుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ గురించి ఏఈ 40,000 లంచం డిమాండ్ చేశాడన్నారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలన్నారు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ. ఫిర్యాదు పైన ఈరోజు కేసు నమోదు చేసుకొని ఈరోజు కంప్లైంట్తో పాటు ఇక్కడికి రావడం జరిగింది. కంప్లైంట్ రిలేటివ్కు సంబంధించి ట్రాన్స్ఫారం శాంక్షనింగ్ కోసం డీడీలు కట్టడం జరిగింది. ఇమీడియట్గా ట్రాన్స్ఫారం శాంక్షన్ కావాలి అంటే 50,000 డిమాండ్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేయంగా 40,000 రూపాయలు ఇవ్వాలని చెప్పారు. ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్ 20,000, ట్రాన్స్ఫారం శాంక్షన్ అప్పుడు 20,000 ఇవ్వాలని చెప్పేసి ఏఈఓపి ఎన్ హర్షవర్ధన్ రెడ్డి గోపాల్పేట్ గారు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కంప్లైంట్ నుంచి 20,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇటు వ్యక్తిని రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ప్రజల నుంచి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ వాట్సాప్ నంబర్కు మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్లో ఫిర్యాదు చేస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఎస్ఐ రాజేష్ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులను చూసి ఎస్ఐ రాజేష్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. దాదాపు కిలోమీటర్ వెంబడించి పంట పొలాల్లో ఆయన్ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. హార్వెస్టర్ కేసు విషయంలో రైతును లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ రాజేష్. మరోవైపు ఎస్ఐ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో పోలీస్ స్టేషన్ ముందే పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు స్థానికులు. మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఎస్ఐ రాజేష్ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులను చూసి ఎస్ఐ రాజేష్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. దాదాపు కిలోమీటర్ వెంబడించి పంట పొలాల్లో ఆయన్ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. హార్వెస్టర్ కేసు విషయంలో రైతును లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ రాజేష్. మరోవైపు ఎస్ఐ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో పోలీస్ స్టేషన్ ముందే పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు స్థానికులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతల్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. సిర్పూరియు మండలంలో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదైంది. సోనాల మండలంలో 7.7 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. పెరిగిన చలి తీవ్రతతో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎట్టకేలకు నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో యథేచ్ఛగా తిరుగుతున్న కోతులు బోనులో బందీ అయ్యాయి. భయం గుప్పిట్లో ఉన్న భక్తుల బాధలకు చెక్ పెట్టారు. ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక బోనుల సహాయంతో కోతులను బోనులో బంధించి అటవీ ప్రాంతానికి తరలించారు. కొన్ని వానరాలు దొరక్కపోవడంతో వదిలేశారు. బాసర రైల్వే స్టేషన్లో సైతం పదుల సంఖ్యలో వానరాలు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వాటిని సైతం తరలించాలని ప్రయాణికులు కోరారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కాసింపేట స్వయంభూ మానసాదేవి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం చివరి మంగళవారం కావడంతో ఆలయానికి తరలివచ్చారు భక్తులు. వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలతో ఆలయంలో సందడి నెలకొంది. సత్యనారాయణ వ్రతాలు, లక్ష బిల్వార్చనలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు భక్తులు. రద్దీకి తగ్గట్టుగా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మేడారం సమ్మక్క సారళమ్మ జాతర కోసం ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. మేడారం మహాజాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. మేడారం క్షేత్రంలో ఇప్పటి నుంచే ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. మహాజాతర స్పెషల్ బస్సుల్లో భక్తులపై ఛార్జీల రూపే భారం వేయబోమని ఆర్టీసీ ప్రకటించింది. మేడారం జాతర ఆర్టీసీ సర్వీసులపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు పేరుంది. జాతర సందర్భంగా 4 రోజుల పాటు అభయారణ్యం జనారణ్యంగా మారిపోతుంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 4 రోజుల పాటు మహాజాతర జరగనుంది. జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి కాకుండా పలు దేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. వరంగల్కు 110 కిలోమీటర్ల దూరంలో ఉండే కుగ్రామమే మేడారం. ఈ జాతర 2 ఏళ్లకోసారి ప్రభుత్వం అధికారికంగానే నిర్వహిస్తోంది. గతంలో ఎడ్ల బండ్లపై వెళ్లే ప్రజలు ఇప్పుడు బస్సుల సౌకర్యం పెరగడంతో ముందుగానే వనదేవతల దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతారు. జాతరకు వివిధ శాఖలు అందించే సేవల్లో ఆర్టీసీ ప్రత్యేకం. వరంగల్తో పాటు పలు జిల్లాల నుంచి మేడారంకు ప్రత్యేక బస్సులు నడుపుతుంటారు. మేడారం మహాజాతర కోసం స్పెషల్ బస్సెస్ సర్వీసులు నడిపిస్తామని ఆర్టీసీ ప్రకటించింది. రాష్ట్ర సర్కార్ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ సర్వీసుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. గత మహాజాతర సమయంలోనే ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. దీంతో ముందస్తుగా మొక్కులు చెల్లించే భక్తులు ఆర్టీసీ సేవలను మరింత ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పల్లె వెలుగు సర్వీసుల్లో పెద్దలకు 130 రూపాయలు, పిల్లలకు 80 రూపాయలు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో పెద్దలకు 180 రూపాయలు, పిల్లలకు 110 రూపాయల ఛార్జీ ఉంది. స్పెషల్ బస్సుల్లోనూ ఇవే ఛార్జీలు కంటిన్యూ కానున్నాయి. మహాజాతరకు 2 నెలల నుంచి ముందుగానే మొక్కులు చెల్లించుకునేందుకు భారీ సంఖ్యలో తరలి రానున్నారు భక్తులు. ఇప్పటికే వీకెండ్స్ లో పెద్ద ఎత్తున జాతరకు భక్తులు తరలి వస్తున్నారు. హాలిడేస్ లో భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇక జాతర టైం దగ్గర పడడంతో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు ఆర్టీసీ వరంగల్ అధికారులు. హనుమకొండ నుంచి మేడారానికి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బస్సు సౌకర్యం ఉందంటున్నారు అధికారులు. మేడారం నుంచి హనుమకొండకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు బస్సులు నడుస్తాయన్నారు. జనవరి మాసం ఎండింగ్లో తెలంగాణకి ప్రతిష్టాత్మకమైన మేడారం జాతర జరగబోతుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రత్యేకమైన బస్సులు నడపడానికి ప్రణాళికలు వేసాం. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
ప్రతి ఆదివారం బుధవారము తప్పనిసరిగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నడపడం జరుగుతుందండి. అదేవిధంగా ఇప్పుడు ఈ మహాలక్ష్మి కానీ ఇవన్నీ వర్తిస్తాయండి. ఇప్పుడు కూడా ఛార్జీలు ఇప్పుడు జాతర ముందు నార్మల్ సాధారణ ఛార్జీలతోనే బస్సులు నడపడం జరుగుతుంది. ప్రీ మేడారం అంటే మేడారంకు ముందు పోయే భక్తులకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు మరి వరంగల్ టీజీఎస్ఆర్టీసీ నుంచి నిర్ణయం తీసుకున్నాము. మేడారం ఆర్టీసీ స్పెషల్ సర్వీసుల్లోనూ మహాలక్ష్మి పథకం వర్తించనుంది. మిగతా ప్రయాణికులకు ప్రస్తుతం ఉన్న ఛార్జీలే అమలు చేయనుంది ఆర్టీసీ. భక్తులకు 24 గంటల సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పత్తి రైతులకు 10 రూపాయలకే భోజనం పెడుతున్నారు. అన్నదాతల ఆకలిని తీర్చుతున్నారు. పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతులు పస్తులు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో తొలిసారిగా మార్కెట్ యార్డులో భోజనం అందుబాటులోకి తీసుకురావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతులకు భోజనంపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు జరుగుతూ ఉంటాయి. పండించిన పత్తిని అమ్మడానికి భారీగా రైతులు తరలి వస్తుంటారు. ప్రతిరోజు వందల మంది రైతులు వచ్చి వెళ్తుంటారు. మారుమూల ప్రాంతాల నుంచి తరలి వస్తున్న రైతులు ఒక్కోసారి పని అనుకున్న టైంలో కాకుంటే ఆలస్యంగా తిరిగి వెళ్లాల్సి వస్తుంది. కొన్నిసార్లు మార్కెట్ యార్డ్లోనే నిద్రపోవాల్సి వస్తుంది. చాలాసార్లు పత్తి అమ్ముకునేందుకు వచ్చి పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆకలికి అలమటిచ్చే రైతులకు కడుపు నింపాలని నిర్ణయించింది రాష్ట్ర సర్కార్. మార్కెట్ శాఖ నుంచి 15 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఇస్కాన్ సంయుక్తంగా రైతులకు భోజనం పెట్టేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోంది. నిత్యం 600 మందికి 108 రోజుల పాటు భోజనం పెడుతున్నారు అధికారులు. భోజనానికి రైతుల నుంచి 10 రూపాయలు తీసుకుంటూ ఫుల్ మీల్స్ అందిస్తున్నారు. భోజనంలో పప్పు కూరలతో వండిన కూర వడ్డిస్తున్నారు. ఈ అన్నం పెట్టడం స్టార్ట్ చేసిండు, ఇది మంచిదే. ఇట్లనే రైతులకు ఇబ్బంది అవుతుండే, ఇది ఇట్లనే లాస్ట్ వరకు పెట్టాలా, అన్నదానం చేయాలని కోరుతున్నాను. చాయ్ ధర 10 రూపాయలు ఉన్న ఈ రోజుల్లో అదే ధరకు భోజనం అందించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన రైతులకు తిరిగి వెళ్లేసరికి రాత్రి అవుతుంటుంది. అలాంటి రైతులు మధ్యాహ్న భోజనం లేక పస్తులుండేవాళ్లు. హోటళ్లకు వెళ్లి తినేందుకు సమయం ఉండదు. కొంతమంది రేట్లు ఎక్కువగా ఉన్నాయని తినని సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్లకు ఈ 10 రూపాయల భోజనంతో కడుపు నిండుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పైగా నాణ్యమైన భోజనం పెడుతున్నారని చెప్తున్నారు. కంటిన్యూ ఇట్లా పెట్టాలి సార్. అన్నంకు 4 రోజుల నుంచి పత్తి చేసిన శుక్రవారం రోజు ఇక 4 రోజులు వండుకున్నా, మళ్ళీ డ్రైవర్కి పెట్టాలా, మన కిరాయిలు పంటలు అయితే లేవు సార్. మాకు ఇబ్బందులు అవుతున్నాయి. కొంచెం రైతు ఎప్పటికి ఉంచాలా ఇట్లా ఇదే భోజనము అని కోరుతున్నాను. ఇక్కడ మన మార్కెట్ నందు ప్రతిరోజు ఇస్కాన్ ఆదిలాబాద్ మరియు ప్రభుత్వం దారి నుంచి ప్రతిరోజు వచ్చిన రైతులకి అన్నదానం మరియు ప్రసాదం పెడుతున్నాము. సో ప్రతి ఒక్క రైతు ఇక్కడ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తమ కడుపు నింపుతున్న సర్కార్కు ధన్యవాదాలు చెప్తున్నారు. ఈ 10 రూపాయల భోజనాన్ని రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులు ప్రారంభించాలని కోరుతున్నారు రైతులు. నిజామాబాద్ కార్పొరేషన్లో వారం రోజులుగా దరఖాస్తు చేసుకున్న సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్ల కోసం నగరవాసులు బల్దియా చుట్టూ తిరగాల్సి వస్తోంది. సర్వర్ ప్రాబ్లంతో దాదాపు 1200కు పైగా దరఖాస్తులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని, సర్వర్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలని కోరుతున్నారు దరఖాస్తుదారులు. నిజామాబాద్ కార్పొరేషన్లో 10 రోజులుగా సర్వర్ పనిచేయట్లేదు. దీంతో పలు రకాల సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం బల్దియా దగ్గర పడిగాపులు కాస్తున్నారు నగరవాసులు. హైయర్ స్టడీస్, హాస్టళ్లలో దరఖాస్తులు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, ఆస్తి మార్పిడి కోసం పలు రకాల అవసరాల కోసం ధృవీకరణ పత్రాలు కావాల్సి ఉంటుంది. వీటిల్లో క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు మరింత ముఖ్యమైనవి. కానీ బల్దియా అధికారుల నిర్లక్ష్యంతో సర్టిఫికెట్లు సకాలంలో అందడం లేదు. సర్వర్ రాలేదు. మొత్తం ఇది సిగ్నేచర్ డిజిటల్, ఇది ఏ ప్రాబ్లం ఉంది తెలియదు. ఇది పిల్లగాళ్ళు ఎడ్యుకేషన్ తర్వాత ఇది బాగా परेशानी आई थी। सैटरडे दिन आ गया है, साहब का साइन होगा, सर्वर डाउन है बता रहे। मीसा में गए तो कॉपी नहीं कर रहा, सर्वर डाउन है बता रहे लोग, जरा जल्द से जल्द होगा कोशिश करें। तो अभी ऑनलाइन से हुआ तो वहाँ से आएंगे ना, वहाँ से साइन करा के ला बोल साहब बोल रहे साइन होगा, बोल रहे साइन हुआ तो होता नहीं तो नहीं होता बोल के बोल रहे हो ना। अब फिर आए तो वही बोला आप साहब को बोले तो इस से बोल रहा हूँ कि 8 दिन से सब सर्वर डाउन है बोल रहे, सर्वर डाउन साइन है इसी ना बर्थ सर्टिफिकेट।
సర్వర్ డౌన్ కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వలేకపోతున్నట్లు చెప్తున్నారు అధికారులు. విద్యార్థులు క్లాసులు మిస్ అవ్వడంతో పాటు రోజు బల్దియా చుట్టూ తిరుగుతూ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు భరించాల్సి వస్తోంది. 10 రోజుల పాటు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ 10 days నుంచి సిజీజీ వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వల్ల బర్త్ సర్టిఫికేట్ అవ్వడం లేదు. అంటే స్టేట్ వైడ్ ప్రాబ్లం ఉంది. ఆ ఎన్ఐసి వాళ్ళు సాఫ్ట్వేర్ను డెవలప్ చేస్తున్నాం, మోడల్ అప్గ్రేడ్ చేస్తున్నాం. అందుకని కొందరు అప్లికెంట్స్కు బర్త్ సర్టిఫికేట్స్, కొన్ని డెత్ సర్టిఫికేట్ అర్జెంట్ ఉండడం వల్ల కొందరు పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉంది. మళ్ళీ మేము కూడా సిడిఎంఏ ఆఫీస్ కూడా ప్రతిరోజు చెప్తున్నాం, వాళ్ళకి టెక్నికల్ పర్సన్కు అప్రోచ్ అవుతున్నాం, ఫోన్లో ఇంటిమేషన్ ఇచ్చినామండి. చాలా చోట్ల వైర్లు తెగిపోయి ఇంటర్నెట్ సౌకర్యానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. దాంతో పాటు పలు సాంకేతిక కారణాల వల్ల మీ సేవా కేంద్రాల్లో ధృవీకరణ పత్రాలు పొందేందుకు అప్లై చేసుకోవడం లేట్ అవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు దరఖాస్తుదారులు. గద్వాల జిల్లాలో కృష్ణతీరం చుట్టూ అక్రమంగా నిషేధిత క్యాట్ ఫిష్ పెంపకం జోరుగా సాగుతోంది. చికెన్ వ్యర్థాలు, కులిన గుడ్లే చేపలకు ఆహారంగా అందిస్తూ చేపలను పెంచి హైదరాబాద్, బెంగళూరు నగరాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. గద్వాల జిల్లాలో 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా సాగుతున్న క్యాట్ ఫిష్ మాఫియాపై స్పెషల్ స్టోరీ. జోగులాంబ గద్వాల జిల్లాలోని కృష్ణా, తుంగభద్ర నదీ తీర ప్రాంతాల్లో నిషేధిత క్యాట్ఫిష్, ఫంగస్ చేపల పెంపకం గుట్టుగా సాగుతోంది. మాఫియా 100 ఎకరాలు లీజుకు తీసుకుని క్యాట్ఫిష్ దందాను కొనసాగిస్తున్నారు. సాధారణ చేపల చెరువులు ఉండేలా చూసుకుంటున్న నిర్వాహకులు వాటి మధ్యలో క్యాట్ఫిష్, ఫంగస్ చేపల చెరువులు పెట్టి దందా సాగిస్తున్నారు. చికెన్ వేస్టేజ్, కుళ్ళిన కోడిగుడ్లను ఆహారంగా ఇస్తున్నారు. ఇలా పెంచిన నిషేధిత చేపలను గుట్టుగా హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చికెన్ వేస్టేజీ, కుళ్ళిన కోడిగుడ్లను చికెన్ సెంటర్ల నుంచి సేకరించి అర్ధరాత్రి చేపల చెరువులకు తరలిస్తున్నారు. వాటిని ఉడికించి చేపలకు ఆహారంగా వేస్తున్నారు. జిల్లాలో గద్వాల, దరూరు, ఇటిక్యాల, కృష్ణానది పరివాహక ప్రాంతంలో చెరువులను ఏర్పాటు చేసుకుని దాదాపు అధికారులు చెప్తున్నటువంటిది 400-450 దాకా అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్నటువంటివి ఇంకా ఒక 400-500 దాకా ఉంటాయి. మొత్తం ఒక 9 నుంచి 1000 చెరువుల దాకా నిర్మాణం చేసుకుని జిల్లాలో క్యాట్ ఫిష్ ఉత్పత్తి జరుగుతుంది. వేస్టేజ్ గా ఉన్నటువంటి చికెన్ వ్యర్థాలను, మాంసం వ్యర్థాలను 100 టన్నుల రూపంలో దీన్ని తీసుకొని వెళ్లి ఈ క్యాట్ ఫిష్ కు ఆహారంగా ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల క్యాట్ ఫిష్ తిన్నటువంటి ప్రజలకు అనేక రోగాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉందని చెప్పినటువంటిది డాక్టర్లు ఒకవైపు చెప్తున్నారు. ఇటిక్యాల మండలంలోని మొగిలిరావుల చెరువు, తిమ్మాపూర్, షేక్పల్లి, బీచుపల్లి, దరూర్ మండలం ఉప్పేరు, గార్లపాడు, నెట్టంపాడు, ఖమ్మంపాడు గ్రామ నదీ తీర ప్రాంతాల్లో క్యాట్ ఫిష్ పెంపకం కొనసాగుతోంది. ఒక్క తిమ్మాపూర్ గ్రామంలోనే 100 ఎకరాల్లో క్యాట్ ఫిష్ పెంచుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలోని కృష్ణా, నెల్లూరు ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి పొలాలను లీజుకు తీసుకొని ఫంగస్, క్యాట్ ఫిష్ చేపలను పెంచుతున్నారు. వీటిని సాధారణ దానాతో పెంచితే ఒకే పంట వస్తుందన్న కారణంతో ఫంగస్, క్యాట్ ఫిష్ ను చికెన్ వ్యర్థాలు, కుళ్ళిన గుడ్లను ఉడికించి పెంచితే ఏడాదిలో 2 పంటలతో అధిక ఆదాయం వస్తుందని ఫిష్ మాఫియా ఈ దందాకు పాల్పడుతోంది. క్యాట్ ఫిష్ల కోసం ఉపయోగిస్తున్న చికెన్ వ్యర్థాలకు, కుళ్ళిన కోడిగుడ్లకు ఎనలేని డిమాండ్ ఉంది. కేజీకి 8 నుంచి 15 రూపాయల చొప్పున చికెన్ వ్యర్థాలను కొంటున్నారు. చికెన్ వ్యర్థాల టెండర్కు లక్షల్లో డిమాండ్ ఉంది. ఆరోగ్యానికి, ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటిది, ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి తక్షణమే జిల్లా మత్స్యశాఖ అధికారులు, రెవెన్యూ అధికార యంత్రాంగము, అదేవిధంగా జిల్లా స్థాయి అధికార యంత్రాంగము తక్షణమే అనధికారికంగా నిర్వహిస్తున్నటువంటి, ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఉపాధిని దెబ్బతీస్తూ, స్థానిక ప్రజల అనారోగ్యాలను దెబ్బతీస్తున్నటువంటి, అనధికారికంగా క్యాట్ ఫిష్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని పర్మిషన్ తీసుకుని వాళ్ళ కోసం నోటీసులు పంపించాము. ఇండివిజువల్గా మళ్ళీ త్రూ తహసీల్దార్ ద్వారా కూడా నోటీసులు పంపించాము. అయితే దాని మీద చర్య తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ చికెన్ వేస్టేజ్ మీద మనకి ప్రాపర్గా కంట్రోల్ అనేది ఏ జీవోలో లేదు, అందుకే మనం స్టెప్ వేయలేకపోతున్నాము. కానీ ఇది ఎన్విరాన్మెంట్ పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తీసుకోవాలి యాక్షన్. అయినా మేము పోలీస్ డిపార్ట్మెంట్ రెండు కలిసి రైడ్ చేసి
పరిస్థితిని బట్టి నైబరింగ్ ఫార్మర్స్ యొక్క రిక్వెస్ట్ మీద ఇచ్చేయడానికి ముందుకెళ్తున్నాం. దొరికిన వ్యర్థాలన్నింటినీ ఆహారంగా వేసి చేపలను విషపూరితంగా మార్చేస్తున్నారు. మాంసాహార ప్రియులు అమితంగా ఇష్టపడే చేపలతో ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారు. చికెన్ వ్యర్థాలతో పెంచిన చేపలు తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నిషేధిత క్యాట్ ఫిష్ ను రూపుమాపాల్సిన అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 6వ జాతీయ జల అవార్డులలో తెలంగాణకు అవార్డుల పంట పండింది. దక్షిణ జోన్ కింద 3 జిల్లాలను ఎంపిక చేయగా తెలంగాణ ఆ 3ంటిని కైవసం చేసుకోగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షీష, నల్గొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ జె శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఒక్కో జిల్లాకు 2 కోట్ల చొప్పున మొత్తం 6 కోట్ల నగదు బహుమతి అందింది. इसी श्रेणी में तृतीय पुरस्कार मिल रहा है मंचेरियल तेलंगाना. प्लीज वेलकम श्री कुमार दीपक, डिस्ट्रिक्ट कलेक्टर एंड मजिस्ट्रेट, टू प्लीज रिसीव द ऑनर. बेस्ट म्युनिसिपल कॉर्पोरेशन में द्वितीय स्थान मिला है हैदराबाद मेट्रोपॉलिटन वाटर सप्लाई एंड सीवरेज बोर्ड तेलंगाना, श्री के अशोक रेड्डी, IAS and managing director of the జల సంరక్షణ చర్యలు చేపట్టినందుకు హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు మున్సిపల్ కార్పొరేషన్ల విభాగంలో జీహెచ్ఎంసీ 2వ ర్యాంకు సాధించి 2 కోట్ల నగదు బహుమతిని సొంతం చేసుకుంది. కేటగిరీ 2లో ఎంపికలో వరంగల్ కలెక్టర్ సత్యశారద, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్లు అవార్డుతో పాటు ₹1 కోటి బహుమతి అందుకున్నారు. जल संचय जन भागीदारी अवार्ड्स तृतीय स्थान पर है जनगांव तेलंगाना. కేటగిరీ 3 ఎంపికలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం మొదటి ర్యాంకులో కలెక్టర్ జితేష్ వి పాటిల్, మహబూబ్ నగర్ జిల్లా 3వ ర్యాంకులో కలెక్టర్ బి విజయేంద్ర అవార్డులు అందుకున్నారు. అవార్డుతో పాటు 25 లక్షల చొప్పున నగదు బహుమతి సొంతం చేసుకున్న ఈ జిల్లాలో ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలకు నోడల్ అధికారిగా వ్యవహరించిన కేంద్ర జల సంఘానికి చెందిన ఏ సతీష్ కు కూడా అవార్డు దక్కింది. पुरस्कार जा रहा है वो मिलता है तेलंगाना को. सो प्लीज वेलकम डॉक्टर जी श्रीजना, कमिश्नर पंचायती राज एंड रूरल डेवलपमेंट डिपार्टमेंट तेलंगाना, टू प्लीज रिसीव द ऑनर. इन्वेस्टमेंट रिवील्स अ वेरी पॉजिटिव ट्रैजेक्टरी. सभी लोगों ने बहुत अच्छा इसमें कार्य किया. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో ఇరిగేషన్ పై మరి నీటిపారుదల శాఖపై ఎక్కువ నిధులు ఖర్చు పెట్టే ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా మాకు తోడ్పాటు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సాయం ఉండాలి అని చెప్పి గతంలో మేము వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను కూడా సిఆర్ పాటిల్ గారు రావడం జరిగింది. అయితే వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు. మరి ఈ విధంగా చేయండి, పాత ప్రాజెక్టు ఇట్లా చేయండి, కొత్త ప్రాజెక్టులను ఈ విధంగా చేయండి. మేము మార్చి 2026లో ఈ కొత్తగా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి PMKSY స్కీమ్ కింద ఇస్తాము, మీ ప్రాజెక్ట్స్ కన్సిడర్ చేస్తాము అని చెప్పడం జరిగింది. దానికి ఫాలోఅప్గా ఈరోజు మేము ఫలానా ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అసిస్టెన్స్ అడుగుతున్నాం. ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టు, నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, సీతారామ అండ్ సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మోదికుంట వాగు ప్రాజెక్టు, చెనాకా కొరాటా డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్, వీటికి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా దానికి కొన్ని ప్రాజెక్టులో CWC ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ అని ఒక ఫేజ్ ఉంటుంది, అది కూడా క్లియర్ చేయమని చెప్పి కోరినాం. అతుల్ జైన్ గారితో ఇప్పుడు వివరంగా మాట్లాడినాం. అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కృష్ణా నదీ జలాల విషయంలో కృష్ణా నది
వేరియస్ పాయింట్స్లో వేరియస్ లొకేషన్స్లో టెలిమెట్రీ స్టేషన్స్ పెట్టాలి. ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించుకుంటుందనేది స్పష్టంగా అందరికీ తెలవాలనే ఉద్దేశంతో. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద ఏం పని జరగలేదు. మరి మేము వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై కేఆర్ఎంబిపై ఈ టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టలేషన్పై పదే ఒత్తిడి తీసుకొచ్చినాం. అయితే ఈరోజు ఉన్న స్టేటస్ రిపోర్ట్ ఏంటంటే టెలిమెట్రీ స్టేషన్స్లో 18 స్టేషన్లు ఇప్పుడు ఇన్స్టాల్ అయినాయి. ఇంకొక 9 ఫేజ్ 2లో ఇమ్మీడియట్గా ఇన్స్టాల్ కావాలి, అది వేగవంతం చేయమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా ఫేజ్ 3 కింద మరో 11 టెలిమెట్రీ స్టేషన్స్ పెట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలాసార్లు రిప్రజెంట్ చేశాం. ఈరోజు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినకుంటే మీరు ఒత్తిడి తీసుకొచ్చి, ఇది విభజన చట్టంలో ఉంది కాబట్టి ఆ ఫండ్స్ విషయంలో కూడా అవసరమైతే మొత్తం టెలిమెట్రీ స్టేషన్స్కి మేమే ఫండ్స్ ఇస్తాము. ఇప్పటి వరకు కూడా చాలా ఫండ్స్ ఇచ్చినాం, మేమే ఇస్తాము, తప్పనిసరిగా అది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన వేరే ముందు జరిగిన మీటింగ్ లో సీఎం గారు మీరు పార్టిసిపేట్ చేసిన దాంట్లో టెలిమెట్రీ విధానానికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు కదా. కరెక్ట్. అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళ నిధులు ఇవ్వమని అట్లాంటివి ఏమన్నా? వాళ్ళు నిధులు ఇవ్వలేదు వాళ్ళు. మేమే. నల్గొండ పట్టణం త్వరలో మహానగరంగా మారబోతోంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ ప్రతిపాదన పనులు స్పీడ్గా కొనసాగుతున్నాయి. జిల్లా యంత్రాంగం పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక పంపించింది. మున్సిపాలిటీ స్థాపన నుంచి ఇప్పటి వరకు నల్గొండ ఎలా అభివృద్ధి చెందింది, మహానగర హోదా కలిగితే ఏం మారనుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1951లో కేవలం 12 వార్డులతో మున్సిపాలిటీగా మొదలైన నల్గొండ అభివృద్ధి దిశగా ప్రతి దశలో ముందడుగులు వేస్తూ ఇప్పుడు మహానగర హోదా దిశగా సాగుతోంది. జనాభా పెరుగుదల, శివారు ప్రాంతాల వేగవంతమైన విస్తరణ, పరిశ్రమలు, కాలనీలు, రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడం నల్గొండను పెద్ద పట్టణంగా మలిచాయి. 1987లో 24 వార్డులతో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా, 2005లో 36 వార్డులతో గ్రేడ్ 1, 2018లో 48 వార్డులతో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. 2011లో ఆర్జాల బావి, మర్రిగూడ, చెర్లపల్లి, శేషమ్మగూడెం, అక్కలాయిగూడెం, మామిళ్లగూడెం, కేసరాజపల్లి సహా 16 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కాగా ఆ తర్వాత జరిగిన జనాభా సర్వేలు పట్టణాభివృద్ధిని స్పష్టంగా చూపించాయి. 2022 సర్వే ప్రకారం 2,25,000 జనాభా, గత 3 ఏళ్లలో మరో 25,000 పెరుగుదలతో మొత్తం 2,50,000 దాటింది. మరోవైపు మున్సిపాలిటీ ఏర్పాటు సమయంలో కేవలం 10,000 మాత్రమే ఉన్న వార్షిక ఆదాయం ఇప్పుడు 40 కోట్ల రూపాయలకు పైగా చేరింది. నల్లగొండ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేస్తూ దీన్ని కార్పొరేషన్గా మార్చాలనేటువంటి నిర్ణయం, దాన్ని స్వాగతిస్తున్నాము. ఇది చాలా మంచి నిర్ణయంగా చెప్తున్నా. ఇప్పటికే 48 వార్డులుగా ఉన్నది. సుమారు 2 లక్షలకు పైన జనాభా ఉన్నటువంటిది నల్గొండ మున్సిపాలిటీలో ఉన్నది. దీంతోపాటు ప్రజలందరి కోరిక ఏమిటనంటే నల్గొండ సెంటర్ టు 7 లేదా 10 కిలోమీటర్ లిమిట్స్ చూసి అంతవరకు కార్పొరేషన్గా మారిస్తే భవిష్యత్తులో అంత అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఉన్న 48 వార్డులను ఎన్నికల ప్రాతిపదికగా 40 లేదా 42 డివిజన్లుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఒక్కో డివిజన్లో 5,500 నుంచి 6,500 మంది ఓటర్లుండేలా పునర్విభజన చేయనున్నారు. కొన్ని వార్డుల సరిహద్దులు మారే అవకాశం కూడా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కార్పొరేషన్ కూడా లేని పరిస్థితిలో నల్గొండ నగరానికి మహానగర హోదా లభించడం అభివృద్ధికి కొత్త అవకాశాలు తెచ్చిపెట్టనుంది. ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరాయి. గెజెట్ ఎప్పుడొస్తుందోనన్న దానిపై పట్టణవాసుల్లో ఆసక్తి నెలకొంది. ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపాలిటీ అయినటువంటి నల్గొండ మున్సిపాలిటీ ఎప్పుడో అసలు మహానగరంగా కార్పొరేషన్గా కావాల్సి ఉండే. నల్గొండ కంటే చిన్నగా ఉన్నటువంటి కొత్తగూడెం లాంటి మున్సిపాలిటీలు కూడా ఈరోజు కార్పొరేషన్గా ఏర్పాటైన సందర్భం ఉంది. కార్పొరేషన్గా ఏర్పాటైతే ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక అవసరాలు, దాంతోపాటు ఏదైతే రోడ్ల విస్తరణ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చెందాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఆశిస్తున్నాము. కార్పొరేషన్ను చేయడం ద్వారా అభివృద్ధి
ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇక్కడ కొనుగోలు శక్తిని పెంచే విధంగా ఆ రకమైన నిధులు సమీకరణ చేసే విధంగా ఉంటే బాగుంటుంది. ఆ రకమైన ప్రజల యొక్క మంచి చెల్లు చూడడానికి అవకాశం ఉంటుంది. నల్గొండ మహానగరంగా మారడంతో అన్ని విధాలా అభివృద్ధి చెందనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతిని ప్రేమిస్తారు, పక్షులను ఆదరిస్తారు, జంతువులను చేరదీస్తారు. ఇంటి చుట్టూ ఔషధ గుణాలున్న మొక్కలు పెంచుతూ పక్షులకు గూళ్లను ఏర్పాటు చేశారు. ప్రకృతితో మమేకమవుతూ మూగజీవాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు హన్మకొండకు చెందిన స్వరూప్ రెడ్డి దంపతులు. అసలు వాళ్ళ కథేంటో తెలుసుకుందాం రండి. హనుమకొండ జిల్లా ప్రకాష్ రెడ్డిపేటకు చెందిన గాదె స్వరూప్ రెడ్డి, స్పందన దంపతులు. వాళ్ల ఇంట్లో అడుగు పెడితే చాలు పూల మొక్కలు, ఎత్తుగా పెరిగిన చెట్లు కనిపిస్తాయి. ఆ చెట్లకు పక్షుల గూళ్ళు, ఆ గూటిలో పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి. ఇల్లంతా పచ్చదనంతో కనిపిస్తుంది. పార్కుకో ఉద్యానవనానికో వెళ్లిన అనుభూతినిస్తుంది. తీరొక్క మొక్కలు పెంచడమే కాకుండా పక్షులు, జంతువులు నివాసం ఉండేలా అనువైన వాతావరణాన్ని కల్పించారు. దీంతో ఎక్కడెక్కడి నుంచో వివిధ రకాల పక్షులు వచ్చి సేద తీరుతున్నాయి. ఇంట్లో పక్షులను పెంచడమే కాదు, ఇంట్లో కుందేళ్లతో పిల్లలు సాయంత్రం వేళ సరదాగా ఆడుకుంటుంటారు. కుక్క, కోళ్లు కలిసి తింటాయి. పిచ్చుకలు, పక్షులు వచ్చిపోతుంటాయి. పెంపుడు కుక్కలకు ఆహారం పెట్టడంతో ప్రతిరోజు పక్షుల బాగోగులు చూసుకుంటుంటారు. వేరే ఊరికి వెళ్తే పక్షులు, పెంపుడు జంతువులు అరుస్తాయని అందుకోసం ఎక్కడికి వెళ్లబోమంటున్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే వాటి సంరక్షణ బంధువులకు, ఇంటి పక్క వాళ్లకు అప్పగించి వెళ్తామంటున్నారు. బాతులుండేవి, ఖజానా బాతులుండేవి, కుందేళ్ళు ఉండేవి. యుఎస్ పోతే అన్నీ హైదరాబాద్ ఇచ్చేసాము. ఇక్కడ అంటే చనిపోతాయి, ఎవరు చూసేవాళ్ళు లేరని. ప్యారెట్స్ కూడా ఉండేవి, పావురాళ్ళు ఉండేవి, అన్నీ తీసేసాం ప్రస్తుతానికి. ఉన్నప్పుడు తీసుకురావడం, పోయేటప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడం, అదే అలవాటు అయిపోయింది. కుక్కలు ఉండేవి 2. అవి అరుస్తుంటే బాగుంటుంది కదా పొద్దున్నే ప్రశాంత్. అదే గూళ్ళు కూడా పెడతాయి బాగానే. ఇలాంటి పిట్టలు చాలా ఉన్నాయి చెట్లు. కుక్కలే వద్దనుకున్నాము మేము, పోతే అవి అన్నం తింటలేవు అసలు. అందుకని ఈసారి కుక్కలు తీసుకురావట్లేదు. 2 రకాలు, అవి ఒక రకం, ఈ పిచ్చుక టైపు, స్పారో టైపు. కొన్ని ఎక్కువ ఆయుర్వేదికే ఉన్నాయండి ఇంట్లో. రణపాల, బీటర్ లీఫ్, తమలపాకు, తిప్పతీగ ఇవన్నీ ఉన్నాయి. అడిగిన వాళ్ళందరికీ ఇస్తున్నాను. షుగరు మొక్కలు బాటిల్స్లో పెట్టి ఇచ్చేస్తున్నాను. పనికొచ్చే చెట్లు కదా. మొక్కలపై ఉన్న ఇష్టమే ఈ చిన్నపాటి ఉద్యానవనాన్ని తయారు చేసేలా చేసిందంటున్నారు స్వరూప్ రెడ్డి. వీరిని ఆదర్శంగా తీసుకుని స్వరూప్ రెడ్డి తమ్ముడు శ్యామ్ కూడా అదే బాటలో నడుస్తున్నామన్నారు. తమ ఇంటి దగ్గర కూడా మొక్కలు పెంచుతున్నామన్నారు. కుక్కలను కూడా పెంచుతామంటున్నారు శ్యామ్. నాకు ఈ జంతువులు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అందుకనే వీటి మీద ఇంట్రెస్ట్ తోటి పెంచుతాను. అలానే ఈ చెట్లైనా, ఈ బర్డ్స్ అయినా కొంచెం నేచర్కి దగ్గరగా ఉండాలని నేను ప్రయత్నిస్తాను. ఇంకోటి మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది, రిక్రియేట్ అవుతుంది కదా వీటితోటి. ఇవి యాక్చువల్ ఇవి వచ్చేసి కేజ్ బర్డ్స్ సార్. ఇవి బయట బతకలేవు, ఎందుకంటే అవి పుట్టుడు కేజీలనే, బ్రతుకుడు కేజీలనే. బయట ఎట్లా బతకాలో వాటికి తెలియదు. అందుకనే మనం ఇవి వచ్చేసి ఓన్లీ కేజెస్ అని. మనం బయట తిరిగే వాటిని మనం అట్లా వాటిని ఏం చేయం కాబట్టి కేజీలో పుట్టి పెరిగినాయి కాబట్టి వాటిని కూడా తెచ్చుకొని ఆ ప్రేమతో మనం పెంచుకొని చూస్తాం. డైలీ ఫ్రెష్ వాటర్ ఇవ్వాలి, ఫీడింగ్, సన్ఫ్లవర్, ఎనీ ఫ్రూట్ అయినా తింటుంది. మ్యాక్సిమం ఫ్రూట్స్ అవి బాగా తింటాయి. అడవులు తరిగిపోతున్నాయి. పక్షులకు ఆవాసాలు లేక వాటి సంతతి తరిగిపోతోంది. అందుకే తాము ఇంటి ఆవరణలో ఔషధ గుణాలు కలిగిన మొక్కల పెంపకం చేపట్టినట్లు చెబుతున్నారు స్వరూప్ రెడ్డి. వివిధ రకాల పక్షులు వచ్చి వెళ్తుంటే సంతోషంగా ఉంటోందంటున్నారు. ఈ మొక్కల మధ్య ఉండడంతో ఆరోగ్యం కూడా బాగుంటోందంటున్నారు. పచ్చని మొక్కల మధ్య పక్షుల కిలకిలా రావాలు వింటూ సమయం గడిపితే మనసుకు ఉల్లాసంగా ఉంటుందంటున్నారు స్వరూప్ రెడ్డి. మా ఇంట్లో ఆయుర్వేదికంగా ఎన్నో చెట్లున్నాయి. అది షుగర్ కానీ ఏదన్నా కానీ అందరికీ మేము ఇస్తున్నాము. అది చాలా మంచిది. అలానే మా చెట్ల మీద పిట్టగూడులు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన వాటిని పెంచాలంటే ఎంతో ఇంట్రెస్టము నాకు. వాటిని పెంచుకుంటే
మనశ్శాంతి అనేది ఫస్ట్ మనకి గీపీలు అన్నీ ఉండవు. అందరు కూడా ముందు ఈ చెట్లు అనేది చాలా పెడితే చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు ఉన్న ఎన్ని పిట్టలు ఎన్ని రకాలు ఉంటాయి, ఇవాళ వాటి అంటే మచ్చుకు కూడా కనపడతలే. అటువంటి వాటిని కాపాడాలా అనే ఉద్దేశంతో మేము ఈ పక్షుల్ని పెంచుతాం. కాబట్టి ప్రకృతిని మనం రక్షించాలి. ఆ ప్రకృతి రక్షిస్తే మనల్ని అది రక్షిస్తుంది. ఇంటి ఆవరణలో అడుగు పెడితే ఆహ్లాదమే కాదు ఆనందంగానూ ఉంటుంది. పచ్చటి చెట్లు, చల్లని వాతావరణంలో పక్షుల కిలకిలా రావాలకు వచ్చిన వారు ముగ్ధులవుతున్నారు. మొక్కలనే కాదు పక్షులను చేరదీస్తూ ప్రకృతిని కాపాడేందుకు పాటుపడుతున్న ఈ దంపతులు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పచ్చని చెట్లు, చెట్లకు పక్షుల గూళ్ళు, ఊరపిచ్చుకలు, రామచిలుకలకు ఆహారాన్ని అందిస్తూ ఔషధ గుణాలు కలిగిన మొక్కలను పెంపొందిస్తూ ఇల్లునే ప్రకృతి వనంగా మార్చిన ఈ దంపతులు నేటి తరానికి ఆదర్శనం. విడిజనలిస్ట్ రాజుతో అశోక్ విస్క్నూస్, వరంగల్. అతను ఎన్నడూ చొక్కా వేసుకోడు, చెప్పులు తొడుక్కోడు. ఎండకెండుతూ వానకు తడుస్తూ చలిలో వణికినా అలవాటు మాత్రం మానుకోలేదు. చిన్నప్పటి నుంచి ఏనాడు షర్టు ధరించినా గుర్తులేదంటాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ముక్కేర బక్కయ్య. అందరూ ఇతన్ని ఐలాపూర్ గాంధీ అంటూ ముద్దుగా పిలుస్తారు. పల్లెటూరి అమాయకత్వం, అంతే మంచితనం ఆయన సొంతం. తనకు దాదాపు 60 ఏళ్లు ఉంటాయని బక్కయ్య చెప్తున్నారు. కేవలం ఒంటిపై దోతి మాత్రమే ధరించే బక్కన్న ఎక్కడికి వెళ్లినా అలాగే వెళ్తుంటాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు బలవంత పెట్టినా, స్నేహితులు బంధువులు బ్రతిమాలినా చొక్కా వేసుకోలేదట. చొక్కా వేసుకుంటే తనకు ఊపిరి ఆడదని చెప్తుంటాడు బక్కయ్య. పెండ్లిళ్లకైనా పేరంటాలకైనా తాను అలాగే వెళ్తానంటున్నాడీ పల్లె గాంధీ. వర్షం పడినా, ఎండ కొట్టినా, చలికి ఎముకలు కొరికినా బక్కయ్య అదే జీవన శైలిలో ఉంటాడని చెబుతున్నారు గ్రామస్తులు. ఎప్పుడైతే రత్నాకర్రావు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిండు, ఆయనను చూసినప్పుడు గాంధీ తాతని పెట్టిండు, గాంధీ బక్కనని పిలిచిండు. ఇక అక్కడికి వెళ్ళి అందరు గాంధీ బక్కనని పిలుస్తాం. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అట్లనే తన చెప్పులు ఉండవు, అంగి ఉండదు, ఏది ఉండదు. ఏమని అడుగుతావు? ఇక తన చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. తన గులగుల పెడతాడంటాడు ఏమన్నా వేసుకుంటే. అందుకే అట్లనే ఉంటాడు. ఎంత ఎండ కొట్టని ఆన కొట్టని ఎమ్మెల్యేల సాపు తట్టుకోవడం అని ఏ మీటింగ్కి ఏమైనా అదే బరివాతలో పోతాడు, అట్లనే వస్తాడు. ఇక అందరు బరివాతల బక్కన గాంధీ తాత అని పిలుస్తారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కాళ్ళకు చెప్పులు, ఈ పై మీద బట్టలు, అట్నే బక్కన అని పిలుస్తాం. అడిగిన అలవాటు అయిపోయింది. ఇప్పుడు కాదు, రత్నాకర్రావు ఆయన అను బక్కనాన్ని ఎక్కడ మీటింగ్లు ఉన్నా అని తనని చూస్తే బక్కనాన్ని పిలుచు. అట్లా ఎందుకంటే తన వేసుకోక అలవాటు అయిపోయింది తనకు, అంతే. బక్కన్న అంటే ఈయన మొదటి నుంచి బట్టలు వేసుకోవడం అలవాటు లేదు. ఈయన వ్యవసాయదారుడు. చలి, ఎండ, వాన దేనికైనా కానీ అసలు బట్టలు వేసుకోవడం చిన్నప్పటి నుంచి. బట్టలు వరుస అయిన వాళ్ళు బట్ట కప్పుకో బట్ట వేసుకోవాలంటే కూడా నాకు కుదరది. నాకు ములములు అనిపిస్తుంది బట్ట వేసుకుంటా అని చెప్పని మేము చిన్నపిల్లనప్పటి నుంచి, నాకు ఇప్పుడు ఇంచుమించు 60 సంవత్సరాల వయసు, నేను చూస్తున్న పిల్లనప్పటి నుంచి చూస్తున్నా అతను బట్టలే వాడాడు. అంతకుముందు మాజీ మంత్రివారు రత్నాకర్రావు సాబ్ దగ్గరికి ఈయన కాంగ్రెస్లో మంచి కార్యకర్త, హార్డుగా పనిచేసేవారు. మంత్రి గారు పిలిచేది ఐలాపూర్ గాంధీ మహాత్మా అని పిలుస్తుండే. గ్రామస్తులందరూ కూడా బక్కన్నను గాంధీగానే పిలుస్తారు. బక్కయ్య గురించి గ్రామంలో అందరికీ తెలుసు. పల్లె ప్రజలు ప్రేమగా గాంధీ గారు అని పిలుస్తారు. 2 దశాబ్దాల క్రితం అప్పుడు మంత్రి జువ్వాడి రత్నాకర్రావే ఇతనికి ఐలాపూర్ గాంధీ అని పేరు పెట్టారట. ఒకప్పుడు గ్రామంలో వార్డు మెంబర్గా కూడా పనిచేశాడు బక్కయ్య. గ్రామ పంచాయతీ సమావేశాలకు కూడా చొక్కా లేకుండానే హాజరయ్యేవాడినని చెబుతున్నారు. భుజాలపై కండువా మాత్రం అప్పుడప్పుడు వేసుకుంటాడు. కాళ్లకు చెప్పులు కూడా ఉండవు. ఎంత దూరమైనా ఒంటిపై చొక్కా, కాళ్లకు చెప్పులు లేకుండానే నడుచుకుంటూ వెళ్తాడు. బక్కయ్యకు భార్య పిల్లలు లేరు. అన్న పొలంలో పనిచేస్తూ ప్రకృతిని స్నేహంగా చూసుకుంటూ జీవిస్తున్నాడు. ఎవరిని చూసినా చిరునవ్వుతో పలకరిస్తాడు. సాధారణ జీవితమే అతనికి తృప్తిగా ఉందంటాడు. ఇక ఏంటంటే ఇక తెల్లది, నేను రాకముందు నుంచి అట్లాగే ఉన్నాడు. ఇక మనిషికి రూడలేదు. ఎప్పుడు ఒకటి తీరం ఉంటుంది. ఇక ఆన పడితే అంగి దొరుకోడు, ఎండ కొట్టినా అంగి దొరుకోడు, చలికాలం కూడా దొరుకోడు. ఎప్పుడు ఇక 24 గంటలు అలవాటు అయింది. అలా బాపులు ఉన్న నుంచి అట్లాగే ఉన్నాడు అంటే అట్లాగే ఉన్నాడు. పక్కన చిన్నప్పటి నుంచే తొడుక్కోరంటే తీసి పారేసాడు. తొడుక్కును లేదు. ఎటు రత్నాకర్రావు దగ్గరికైనా బరివతల వేయండు. ఎటు పోయినా కానీ మీటింగ్కి అయినా కానీ బరివతలే.
అరే గంతమంది 1000 మందిలో నువ్వు గట్ట పోతేంటే నేను ఇట్టనే ఉంటా అని చెప్పుడు పెట్టాడు. ఇక మరి ఎంత భద్రాన్ని తొడుక్కోలే. పోయాడు మీటింగులకు, మొత్తం మీటింగులకు వేయండు, అన్నిటికి వేయండు, పెళ్లికి వేయండు, పంచాయతీలకు వేయండు, అన్నిటికి వేయండు. నాకు ముఖ్య బక్కన్న బాపు అవుతాడు, మా పెద్ద బాపు అవుతాడు. ఈయన సింపుల్ సిటీ ఏంటంటే అన్న దాదాపు ఆయనకు 55 ఇయర్స్ ఉంటాయి కావచ్చు. 55 ఇయర్స్ నుంచి వెళ్ళి చిన్నప్పటి నుంచి వెళ్ళి ఆయన బట్టలు వేసుకోకుండా సింపుల్ సిటీగా ఇట్లనే ఉంటాడు అన్నట్టు. దాదాపు ఒక 55 ఇయర్స్ నుంచి ఇంతే. తన ఉపాధి అంటే బర్రెలు కాస్తుండే. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళు ఉన్నప్పుడు బర్రెలు కాస్తుండే. ఇప్పుడు జీవన వృత్తి అంటూ ఏం లేదు, కూలిపోతాడు. చొక్కా లేకపోయినా మనసులోని మంచితనంతో ప్రజల హృదయాలు గెలుచుకున్నారు బక్కయ్య. అందరినీ నవ్వుతూ పలకరిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి మందగించిందన్నారు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి. కాంగ్రెస్ సర్కారు వచ్చాక అభివృద్ధి పనులు వేగవంతం చేశామన్నారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే. రైతులు ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. అలాగే తిరుమలగిరి మార్కెట్ యార్డులో 4 ఎకరాల భూమిని ప్రభుత్వ కార్యాలయాల కోసం కేటాయిస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే. తిరుమలగిరి సాగర్ మండలం 10 ఏళ్ళు అయ్యింది ఏర్పాటై, కానీ ఏమాత్రం కూడా అభివృద్ధికి నోచుకునే మండలం. కానీ గత 2 ఏళ్లుగా ఈ మండలం అభివృద్ధి కోసం కష్టపడుతున్న నాయకులకి, అదేవిధంగా సహకరిస్తున్న అధికారులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన మండలం కేంద్రంలోని ఈ మార్కెట్ యార్డ్లో ఒక 4 ఎకరాల స్థలాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో ఇక్కడ ఉన్న భవంతులను నిర్మించుకోవడానికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఆర్డర్స్ కూడా రావడం జరిగింది. అందులో ఎంఆర్ఓ ఆఫీస్తో పాటు ఎండిఓ ఆఫీస్, అదేవిధంగా పిహెచ్సి కూడా నిర్మించడం జరుగుతుంది. ఇంకా మిగిలిన భూమి కూడా మన మండలంలో కావాల్సిన మిగిలిన భవంతుల కోసం, భవనాల కోసం మనం ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. అదేవిధంగా తిరుమలగిరి సాగర్లోని మండల ప్రజల ఎప్పటి నుంచో ఉన్న కోరిక డబుల్ రోడ్డు ఏదైతే ఉందో దానికి ఇప్పటికే గవర్నమెంట్ దగ్గర నుంచి శాంక్షన్ తీసుకురావడం, అతి త్వరలో ఆ టెండర్స్ కూడా జరుగుతాయి. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అది విద్య విషయంలో కానీ ఇక్కడున్న ప్రైమరీ ఏదైతే స్కూల్ ఉందో దానికి 10 లక్షల రూపాయలతో మరమ్మతులు చేయించడం జరుగుతుంది. అది శిథిలావస్థలో ఉన్న ఆ భవనాన్ని గమనించి ఇప్పటికే ఆ పనులు జరుగుతున్నాయి. 42% బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి దేశానికి రాష్ట్రాన్ని దిక్సూచిగా నిలపాలని కోరారు బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడం కరెక్ట్ కాదన్నారు. ఎన్నికలు పార్టీ పరంగా ఉండవని చెప్పారు. మార్చిలోపు ఎన్నికలు పెట్టకపోతే 3000 కోట్లు వృధా అవుతాయని సీఎం అంటున్నారని, తమకు 1000 కోట్ల బడ్జెట్ కంటే బీసీ రిజర్వేషన్లే ముఖ్యమని చెప్పారు. రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు బలంగా ఉందని, తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆర్ కృష్ణయ్య. రిజర్వేషన్లను 42 కాదు 22% అమలు చేస్తాం. 20% పార్టీ పరంగా ఇస్తారంట. ఇది హేతుబద్ధంగా లేదు, అర్థరహితంగా ఉంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ ప్రతిపాదిక మీద జరగవు, ఇండిపెండెంట్గా జరుగుతాయి. అట్లాంటప్పుడు పార్టీని ఎవరు చూస్తారు? ఇక్కడ పార్టీ సింబల్ ఉన్నది, పార్టీ ప్రతిపాదిక అనడంలో అర్థం లేదు, హేతుబద్ధత లేదు, నిబద్ధత లేదు, నిజాయితీ లేదు. అందుకే ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇంకో 2 నెలలు ఆగు, ఏం పోయేది? ఎందుకు ఆగాలన్నా కూడా మేము సరైన కారణాలు చెప్తున్నాం. ఎందుకంటే ఎప్పుడున్నది మార్చి 31 4 నెలలు ఉంది. ఇప్పుడు ఈ హైకోర్టులో కేసు ఉంది, అది గెలుస్తాం. మేము గెలిచి చూపెడతాం. మహారాష్ట్ర కాదు, మధ్యప్రదేశ్ కాదు, ఉత్తరప్రదేశ్ కాదు, తెలంగాణ గడ్డ. ఇక్కడ పుట్టిన తెలంగాణ గడ్డ మీద ప్రతి బిడ్డ పులిబిడ్డ. కాబట్టి గెలుస్తాము, దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. రెండవది, మార్చి 34 నెలలు ఉంది. ఈ కేసు 1 నెల లోపల అయిపోతుంది హైకోర్టులో. సుప్రీంకోర్టుకు వచ్చే 15 రోజులు. మొత్తం 2 నెలల లోపల లీగల్ డిస్ప్యూట్స్, న్యాయ యుద్ధము పూర్తి అవుతుంది. మరి ఇక్కడ మీరు తొందర ఏమొచ్చింది?
3,000 కోట్ల లెక్కన బీసీల యొక్క గౌరవం ముఖ్యమా, బీసీలకు ఇచ్చిన వాగ్దానం ముఖ్యమా? నీకు 3,000 కోట్లు, ఆ 3,000 కోట్లు వస్తే రాష్ట్రం నుండి బీసీలకు ఒక్కొక్కరికి ₹1 వస్తుంది. మరి ఇంత తొందర ఎందుకని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజులు బీసీలు ఉద్యమాలు చేసిండ్రు, ఆశలు నెలకొల్పిండ్రు, తప్పనిసరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని నమ్మిండ్రు, రేవంత్ రెడ్డి గారిని కూడా నమ్మిండ్రు. తప్పనిసరి మాకు 42 మాట తప్పదని ఫుల్ హోప్లు ఉన్నారు. ఇప్పుడు సడన్ గా 22కే ఇస్తాం, 20 పార్టీ. నీకు సర్పంచ్లలో పార్టీ లేదు, ఇంకా నువ్వు ఇచ్చేదేముంటుందా? ఇండిపెండెంట్ నిలబడతారు అందరూ. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. ఈ ఆలోచన విరమించుకోవాలని చెప్పి నేను అంటున్నాను. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర 26వ రోజు కమలాపూర్ నుంచి సేలం చేరుకుంది. స్వాములకు చిన్నబోయిన సాయిలు యాదవ్, జయమ్మ, మధు యాదవ్, సౌమ్య, రఘు యాదవ్, మానస భిక్షను ఏర్పాటు చేశారు. భిక్షను స్వీకరించిన స్వాములు ఇవాళ రాత్రి సేలంలో బస చేయనున్నారు. పాదయాత్రలోని మన నవీన్ గురుస్వామి మేము స్వామి ఒకసారి వచ్చినాము, ఇది 2వసారి స్వామి నేను రావడము. నవీన్ గురుస్వామి దయ వల్ల మాకు వచ్చినందుకు, సేవ చేసినందుకు, మాకు మంచి అయినందుకు, ఈ 550 మంది స్వాములకు ప్రతిరోజు నేను సేవ చేస్తున్నాను స్వామి. స్వాములు అందరూ కూడా మంచిగా సహకరిస్తున్నారు. మా గురుస్వాములు ఆర్ఎల్ నాయక్ స్వామి, శ్రీకాంత్ గురుస్వామి, మన నవీన్ గురుస్వామి గారు కూడా మొత్తం మీద నాకు నవీన్ గురుస్వామి అంట నేను పాదయాత్ర వచ్చిన స్వామి. ఆ స్వామి దయ వల్ల నేను అందరికీ ఈ 550 మందికి సేవ చేయడానికి కూడా నాకు ఆ నవీన్ గురుస్వామి పాదాభివందనం చేస్తా స్వామి. నేను స్వామి శరణమయ్యప్ప.